శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. 2026వ సంవత్సరంలో మేషరాశి జాతకులకు సంవత్సర గోచార ఫలితం ఎలా ఉన్నది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ప్రథమంగా ఈ సంవత్సరంలో అనగా 2026వ సంవత్సరంలో ప్రధానమైనటువంటి గ్రహాలు అంటే సంవత్సర ఫలితాన్ని ప్రభావితం చేసేటువంటి గ్రహాలు గురువు, శని, రాహువు, కేతువు. ఈ గ్రహాల యొక్క సంచారము స్థితి ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని చూసినట్టయితే బృహస్పతి గురువు 5 డిసెంబర్ 2025 నుండి 1 జూన్ 2026 వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. ఇందులో 13 ఏప్రిల్ వరకు వక్ర మార్గంలో ప్రయాణం చేస్తూ 13 ఏప్రిల్ నుండి చివరి రోజులలో అంటే 13 ఏప్రిల్ నుండి 1 జూన్ 2026 వరకు రుజుమార్గంలో మిథున రాశిలో ప్రయాణం చేస్తున్నాడు. అంటే మొత్తం మీద ఈ సంవత్సరము 1 జూన్ 2026 వరకు మిథున రాశిలో గురు సంచారము ఉంది. తదనంతరం అంటే 1 జూన్ 2026 నుండి 31 అక్టోబర్ 2026 వరకు కర్కాటక రాశిలో ఉచ్చస్థానంలో సంచరిస్తున్నాడు. తదనంతరం సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. 31 అక్టోబర్ 2026 నుండి 24 జనవరి 2027 వరకు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా గురువు యొక్క సంచారము ఈ 2026వ సంవత్సరంలో 3 రాశులలో సంచారము ఉంది. మిథునము, కర్కాటకము, సింహము. మిథునంలో కొంత భాగం వక్రరీత్యా ఉంది. అయినప్పటికీ నీ రాశి మారట్లేదు గనక ఓవరాల్గా మిథున, కర్కాటక, సింహ రాశుల్లో గురువు యొక్క సంచారము ఉంది. అదేవిధంగా శనేశ్వరుడు ఎలా ఉన్నాడు ఈ సంవత్సరము అని చూసినట్టయితే 29 మార్చి 2025 నుండి 3 జూన్ 2027 వరకు శని మీనరాశిలో సంచరిస్తున్నాడు. అంటే ఈ సంవత్సరం మొత్తం కూడాను మీనరాశిలోనే ఉంటున్నాడు, మీనరాశిలోనే సంచారం చేస్తున్నాడు. ఇందులో 21 ఆగస్టు 2026 నుండి 10 డిసెంబర్ 2026 ఈ మధ్యకాలంలో వక్రత్వాన్ని పొంది ప్రయాణం చేస్తున్నాడు శనైశ్వరుడు. ఇక రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. 18 మే 2025 నుండి 5 డిసెంబర్ 2026 వరకు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. ఈ 2026 చివరి భాగంలో కుంభంలో నుండి మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే సంవత్సరం చివరిలో ఒక 20 రోజులు మట్టుకు కుంభరాశి నుండి మకర రాశిలోకి సంచరిస్తున్నాడు గనక మకర రాశిలో ప్రయాణం చేస్తున్నాడు అన్నమాట చివరి భాగంలో. అదేవిధంగా కేతువు 18 మే 2025 నుండి 5 డిసెంబర్ 2026 వరకు సింహరాశిలో సంచరిస్తున్నాడు. చివరి 20 రోజులు సింహరాశిలో నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశించి ఆ 20 రోజులు సంవత్సరం చివరి భాగంలో 20 రోజులు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా బృహస్పతి, శనీశ్వరుడు, రాహువు, కేతువుల యొక్క సంచారము ఈ 2026వ సంవత్సరంలో ఉంది. 2026వ సంవత్సరంలో కుంభరాశి జాతకులకు అంటే కుంభరాశిలో జన్మించినటువంటి వారికి సంవత్సర గోచార ఫలితం ఎలా ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఈ 2026వ సంవత్సరంలో కుంభరాశి వారికి ప్రధానమైనటువంటి గ్రహాలు గురు, శని, రాహువు, కేతువు. ఈ గ్రహాల యొక్క స్థితి ఏ స్థానాలలో ఉంది అనే విషయాన్ని మనము ముందుగా పరిశీలిద్దాం. గురువు 5, 6, 7 స్థానాల్లో సంచరిస్తున్నాడు. పంచమ స్థానము శుభప్రదము గోచార రీత్యా, షష్టమ స్థానం ప్రతికూలము, సప్తమ స్థానం మళ్ళీ అనుకూలం. ఇలా గురువు ఈ సంవత్సరం మొత్తం మీద కూడాను ప్రథమంలో 1 జూన్ వరకు పంచమ స్థానంలో శుభప్రదంగా ఉన్నాడు. తదనంతరం 1 జూన్ నుంచి 31 అక్టోబర్ వరకు షష్టమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. 31 అక్టోబర్ నుండి 24 జనవరి వరకు 24 జనవరి 2027 వరకు
మళ్ళీ సప్తమ స్థానంలోకి వస్తున్నాడు. కాబట్టి గురువు యొక్క అనుకూలత మనకు ఓవరాల్గా చూసినట్టయితే ఈ 12 నెలల లోపల మొదటి 5 మాసాలు, చివరి 2 మాసాలు అంటే 8 నెలలు బాగా ఉన్నాడు, 4 నెలలు మధ్యలో 6వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి ఇది కొంత ప్రతికూలంగా ఉంటుంది. అయితే ఇండివిజువల్గా మనం చూసినప్పుడు పంచమ స్థానంలో ఎలాంటి ఫలితాలు ఇస్తాడు? జూన్ 1వ తారీఖు వరకు పంచమంలో ఉన్నాడు. పంచమంలో ఉన్నప్పుడు పిల్లల విషయంలో చాలా మంచి ఫలితాలను ఇస్తాడు. పిల్లల యొక్క చదువు, ఉద్యోగము, వాళ్ళ సెటిల్మెంటు, వాళ్ళ యొక్క హయ్యర్ ఎడ్యుకేషన్ కొరకై చేయవలసినటువంటి ప్రయత్నాలు కలిసి రావడము, అకాడమిక్ పరంగా మీకు బాగా కలిసి వస్తుంది ఈ 1 జూన్ వరకు. ఇక 1 జూన్ తర్వాత అంటే 1 జూన్ నుంచి 31 అక్టోబర్ వరకు 6వ స్థానం. ఈ 6వ స్థానంలో గురు సంచారం మూలకంగా కొంత ఆరోగ్య విషయమై మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరైతే మనకు క్లోజ్గా మూవ్ అవుతుంటారో వాళ్ళ విషయం లోపల కూడాను జాగ్రత్తలు తీసుకోవాలి. శత్రువులు మిత్రువులు శత్రువులుగా మారేటువంటి అవకాశాలు ఉంటాయి ఈ సమయం లోపల. కనుక అందరితో కూడాను జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఇక 31 అక్టోబర్ నుండి 24 జనవరి 2027 వరకు మళ్ళీ సప్తమంలో ఉంటున్నాడు బృహస్పతి. ఈ సప్తమ స్థానంలో సంచరిస్తున్నటువంటి సమయంలో వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. మీరు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి పనులు పూర్తి అవుతాయి. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారు. కుటుంబ వాతావరణం అనుకూలిస్తుంది. తర్వాత వ్యాపారస్తులకు కూడాను భాగస్వాములతో అనుకూలత ఏర్పడుతుంది. చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ సప్తమ స్థానంలో ఉన్నప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలను మనము ఎక్స్పెక్ట్ చేయవచ్చును. ఇకపోతే శనీశ్వరుడు కుంభరాశికి అధిపతి. అలాంటి శని 2వ స్థానంలో సంచరిస్తున్నాడు ఈ సంవత్సరం మొత్తం కూడాను. అంటే 2026వ సంవత్సరం మొత్తం కూడాను 2వ స్థానంలో సంచరిస్తున్నాడు కనుక ఏలినాటి శని చివరిలో ఉన్నాడనమాట, 2వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి ఈ 2వ స్థానము ధనస్థానము, కుటుంబ స్థానము, వాక్స్థానము, ఇలాంటి అన్ని విషయాలపైన శనీశ్వరుడి యొక్క ప్రభావం ఉంటుంది. ఆదాయము, తర్వాత రాబడిని మీరు కొంత మనస్సు పెట్టాలి. రాబడి పైన అంటే ఆదాయ మార్గాలను మీరు బాగా అన్వేషించాలి, వాటిపైన ఫోకస్ పెట్టాలి. అంటే ఆర్థిక స్థితి పైన మీరు బాగా మనస్సు నిలపవలసి వస్తుంది ఈ శని 2వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు. ఇక ఖర్చులు కూడాను అలాగే ఉంటాయి. 2వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు ఖర్చుల నియంత్రణ కూడా చాలా అవసరం. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం 2వ స్థానంలో శని సంచరిస్తున్నప్పుడు. ఒక ప్రణాళికాయుతంగా మీరు ఖర్చులు పెట్టాలి. ఆదాయాన్ని ఖర్చును బేరీజ్ వేసుకొని ముందుకు వెళ్ళవలసినటువంటి సమయము. ఇక ఈ 2026వ సంవత్సరంలో రాహువు జన్మస్థానంలో సంచరిస్తున్నాడు. జన్మస్థానంలో రాహు మూలకంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. మానసికమైనటువంటి ఒత్తిడి, ప్రెషర్ ఎక్కువ ఉంటుంది ఉద్యోగస్తులకు. ఆఫీసులో కానివ్వండి, ఇంట్లో కానివ్వండి, బయట కానివ్వండి, సమాజంలో ఎవరితోని మాట్లాడినా కూడా అనవసరమైనటువంటి ఒక టెన్షన్కు మీరు గురి అయ్యేటువంటి అవకాశాలు బాగా ఉంటాయి. కాబట్టి దాని నుండి మీరు దూరం కావడానికి ఏం చేయాలి అనేటువంటిది మీరు కొంత మీ పరిధి లోపల మీరు ఆలోచించడం చాలా మంచిది. ఎందుకంటే ఒక్కొక్క విషయానికి ఒక్కొక్క రకంగా మనకు సొల్యూషన్ ఉంటుంది. దాన్ని ఏ విధంగా మనము అధిగమించాలి, మనకు ప్రెషర్ లేకుండా, టెన్షన్ లేకుండా ఉండాలి అని అంటే ఈ విషయాన్ని, ఈ పనిని ఎలా హ్యాండిల్ చేయాలి, ఈ పనిని ఎలా హ్యాండిల్ చేయాలి మీరు ఆలోచించి సమయం లోపల ఆ పనిని పూర్తి చేసినట్టయితే ఆ టెన్షన్స్ నుంచి, ప్రెషర్ నుంచి మీరు విముక్తులయ్యే అవకాశాలు ఉంటాయి. మానసికంగా, శారీరకంగా మీరు బాగా ఉన్నట్టయితే మిగతా అన్ని పనులు కూడాను మీరు చేయడానికి వీలవుతుంది. కాబట్టి దానిపైన ఫోకస్ చేయండి. ఇక సప్తమ స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు. ఆ సప్తమ స్థానంలో కేతువు మూలకంగా క్లోజ్ రిలేటివ్స్తో కొన్ని ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి బంధువులు, స్నేహితులు, ఆత్మీయులు మనతో
మూవ్ అవుతున్నటువంటి వ్యక్తులు, భాగస్వాములు, భార్యాభర్తలు, పిల్లలు అందరితో కూడాను సంబంధాల విషయం లోపల కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ముఖ్యంగా మీరు చేయవలసినటువంటి కర్తవ్యం ఏంటంటే అనవసరమైనటువంటి మాటలు మాట్లాడకుండా జాగ్రత్తగా మాట్లాడడం. మాటనే ఆయుధం కాబట్టి మాటతోనే మనకు ఆ సిచ్యువేషన్ అనేటువంటిది మారిపోతుంటుంది. కాబట్టి దానికి ప్రాధాన్యత ఇచ్చి అనుకూలంగా మీరు మాట్లాడినట్టయితే ఆ స్థితిని, ఆ సిచ్యువేషన్ని, ఆ సీన్ని మీకు అనుకూలంగా మీరు మలుచుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దానిపైన మీరు ఫోకస్ చేయండి. ఇలా కుంభరాశి వారికి ముఖ్యమైనటువంటి గ్రహాలు గురు, శని, రాహు, కేతుల గురించి మనం చూసినట్టయితే శని, రాహు, కేతులు ప్రతికూలంగా ఉన్నారు. ఒక గురువు 5, 7 స్థానాలలో అనుకూలంగా ఉన్నాడు. కాబట్టి ఓవరాల్గా మనకు ఈ కుంభరాశి వారికి గ్రహస్థితి మూలకంగా తెలిసేటువంటి విషయం ఏంటంటే మీరు ఓపికతో పనులు చేసినట్టయితే పనులు పూర్తి అవుతాయి. శాంతము, సహనము, సంయమనము చాలా అవసరము అనేటువంటి విషయం మీకు ఇక్కడ కుంభరాశి వారికి ఈ గ్రహస్థితి మూలకంగా మనకు తెలుస్తున్నటువంటి విషయం. అయితే ఈ గ్రహస్థితిని ఓవరాల్గా చూసినట్టయితే కుంభరాశి వారికి 2026వ సంవత్సరంలో ఒక 50% అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. ఇకపోతే కుంభరాశి వారికి ప్రధానమైనటువంటి రాశ్యాధిపతి శని 2వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి శని పరిహారం కొరకై శని మూలమంత్రాన్ని చదువుకోండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. హనుమ దర్శనం చేసుకోండి. నవగ్రహ దేవాలయానికి వెళ్ళండి. హనుమాన్ చాలీసా చదవండి. చివరి సైకిల్లో ఉన్నాడు శని కాబట్టి ఈ సమయంలో భగవంతుడి యొక్క అనుగ్రహం బాగా ఉన్నట్టయితే శని యొక్క దుష్ప్రభావం తగ్గుతుంది. రాహుకేతుల నిమిత్తమై అమ్మవారిని దర్శించుకోండి. విఘ్నేశ్వర స్వామిని కొలవండి. ఇక గురువు 6వ స్థానంలో ఈ సంవత్సరం మధ్యకాలంలో ఉన్నాడు. జూన్ 1 నుండి 31 వరకు, 31 అక్టోబర్ వరకు ఉన్నాడు. కాబట్టి ఆ గురువు నిమిత్తమై గురు చరిత్ర పారాయణం చేసుకోండి. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయండి. పెద్దలను కలవండి. గురువులను సందర్శించుకోండి. వీటి మూలకంగా మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. శుభం.